లైట్ వస్తుంది. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికీ. ప్రస్తుతం చర్చికి బయలుదేరాము, రెడీ అయిపోయి. లేట్గా అయింది, యాక్చువల్లీ ఒక 10 minutes లేట్ అయింది. వెళ్ళిపోతాం. వచ్చేసింది. దేవుని ప్రత్యక్షతను నోడుతారు. దేవుని సంబంధమైన ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు చూడగలుగుతారు. దేవునికి సంబంధపట్టంత ప్రతి విషయమును నోడుతారు ಅವರು. దేవునికి స్తోత్రವಾಗಲಿ. యేసుక్రీస్తుని కళ్ళతో చూస్తా మాత్రమే కాదు, యేసువిನ కన్నులను నోడుదు మాత్రమಲ್ಲ, దేవుని సంబంధమైన ప్రతి దాన్ని మీ జీవితంలో మీరు పిలిచిన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ನಿಮ್ಮನ್ನು ಕರೆದಾತನ ಪರಿಶುದ್ಧನಾಗಿರುವ ಪ್ರಕಾರವೇ ನೀವು ವಿಧೇಯಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ನಡವಳಿಕೆಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧರಾಗಿರ್ರಿ. మాట్లాడుతున్నాడు, ಪೇತ್ರನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ನಿಮ್ಮ ವರ್ತನೆಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆಯಿಂದಿರ್ರಿ. సాధువైన మృదువైన గుణము అంటే ఒకసారి గుణము అను అక్షయ అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా అది దేవుని దృష్టికి విలువగలది. దేవుడు సాధువైన మృదువైన గుణం అక్షయమైన అలంకారం మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి విలువగలది, దేవుని దృష్టికి అందమైంది. మాలో మీరు, మీలో మేము, మీ పునరుద్ధాన శక్తి మాలో నిలిచిపోవును గాక. ఇటు కృపను మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేస్తున్నారు? ఏంది కొబ్బరికాయ కొడుతున్నావా? వెరైటీగా ఆదివారం కొబ్బరికాయ కొడుతున్నావా? కొబ్బరికాయ బా ఆడుకుంటా కొడుతున్నావే. ఏయ్
కొట్టండి పిడికెలతో చూద్దాం. రెడీ 1 2 3. ఓ షట్. ఇంకొకసారి ట్రై చేయాలి. చేయబోతుంది, వద్దులే, ఎందుకు ఊరకనే. అబ్బా వావ్, నిజంగానే కొట్టేశారుగా. చలో. విశ్వాసం, సాత్వికం, దీనికోసం దయాళుత్వం, ఆశానిక. సువర్ణక కూడా బాగా కొడుతుంది కొబ్బరికాయ, తెలుసా? సేమ్ అట్లానే తీస్తుంది, కొడితేనే వస్తుంది. ఏంది ఇది ఇంత ఈజీగా వచ్చేసింది? మాకు కాదు కదా బయటలో, అది లూజ్ చేయాల. నేను కొట్టను ఎప్పుడు ఈయన, అందుకే నాకు రాదు. మీరు కొడతారు కాబట్టి మీకు అలవాటు. నాకు అసలు భయం అది ఊరకనే తెగుతుందేమో చేతి మీద పడుతుంది అనేది. అస్సలు కొట్టనేట్లే ముందైనా. కిచిడి. కిచిడి చాలా మంది లూజుగా చేస్తారు. మా పెద్దక్క ఎప్పుడు కూడా పొడి పొడి చేస్తుంది. అది సేమ్ కిచిడి మీరు కర్నూలులో కూడా ఇలానే చేస్తారు. కర్నూలు గజ్జక్క కిచిడి ఇట్లానే చేస్తారు. కొంచెం బాగున్నట్టుంది. చదువుతున్నాను ఆ డైలాగ్. ఈరోజు కర్నూలు పులగం చేస్తాను. సేమ్ అట్లానే టేస్టీగా చేసింది మా పెద్దక్క కూడా. పెద్దక్క కూడా చాలా స్పెషలిస్ట్ పులగం చేస్తాం. మీకు ఎవరికైనా కావాలంటే పులగం రెసిపీ పెద్దక్క తప్పకుండా చేస్తాము, చేపిస్తాము. కామెంట్ చేయండి. వేసుకొని వేసుకున్నాం. ఓ పచ్చడి కొబ్బరి చట్నీ విత్ పులగం, సూపర్ కాంబినేషన్, బాగుంది. అప్పుడప్పుడు ఆదివారం ఇలా చేసుకొని తినండి. ఆదివారం ఇలా చేసుకొని తినండి. చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ దీంట్లో గుమగుమలాడే జిఆర్పి నెయ్యి మాత్రమే వాడండి. ఇది ప్రమోషన్ కాదు, స్పాన్సర్ చేయట్లేదు ఎవరు మాకు, కానీ టేస్ట్ బాగుంటుంది. వేస్తున్నాను. అప్పుడేగా సన్నగా చాలా సేపు నిలబడే నిద్రపోతున్నాడు. వాళ్ళ డాడీని తీసుకొచ్చి కారు గురించి మాట్లాడిపోయాను. జీడీ మాస్టర్ ఆయన స్కూల్స్ లో కూడా నేర్పిస్తాడు. మా స్కూల్కి వచ్చేవారు నేర్పడానికి డాన్స్. యాన్యువల్ డే శ్రీ చైతన్య నాయుడుపేట. చాలా ఫేమస్ ఆయన జీడీ మాస్టర్. డి జూనియర్ లో. అవును, డి జూనియర్ దేంట్లో వచ్చాడు. జడ్జిగా వచ్చాడు. ఓహో, ఆర్కెస్ట్రా వల్ల.